బ్రేకింగ్ లో చూస్తున్నాం. పోలింగ్ బూత్ వద్ద బీఆర్ఎస్ అభ్యర్థిని మాగంటి సునీత ధర్నాకు దిగారు. కృష్ణానగర్ పోలింగ్ బూత్ లో పెద్ద ఎత్తున రిగ్గింగ్ జరుగుతోందని ఆరోపిస్తున్నారు. ఆమె రిగ్గింగ్ చేస్తున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. పోలింగ్ బూత్ వద్దే కూర్చొని ధర్నా చేశారు మాగంటి సునీత. Sir, humble request, sir. Not only this booth, sir. Please come. Sir, you are not promising her. Yes. You are not promising her. Yeah. Yes. You just Please come. ప్రతి బూత్ లో ఇప్పటికి 10% అయింది సార్. Sir, humble request, sir. Not only this booth, sir. Please come. Sir, you are not promising her. Yes. You are not promising her. Yeah. Yes. Please come. ప్రతి బూత్ లో ఇప్పటికి 10% అయింది బ్రేకింగ్ లో చూస్తున్నాం. పోలింగ్ బూత్ వద్ద బీఆర్ఎస్ అభ్యర్థిని మాగంటి సునీత ధర్నాకు దిగారు. కృష్ణానగర్ పోలింగ్ బూత్ లో పెద్ద ఎత్తున రిగ్గింగ్ జరుగుతోందని ఆరోపిస్తున్నారు. ఆమె రిగ్గింగ్ చేస్తున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇక పోలింగ్ బూత్ వద్దే కూర్చుని ధర్నా చేశారు ఆమె. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు లైవ్లో. రాజు, ఏం జరుగుతోంది? ప్రస్తుతానికి ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయిందని ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ అభ్యర్థిని. అండ్ పోలీసులకు విన్నవించారు, పోలీసులకు కంప్లైంట్ చేశారు. పరిస్థితిలో ఏదైనా మార్పు కనిపిస్తోందా? రైట్ రమణ, కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క కృష్ణానగర్ లో ఉన్నటువంటి అమరావతి స్కూల్లో, హై స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి పోలింగ్ బూత్ లో రిగ్గింగ్ జరిగిందంటూ కూడా బీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత ఆరోపించారు. పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. అయితే ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి అంటే ఇతర నియోజకవర్గాల నుంచి, ఎల్బీ నగర్ నియోజకవర్గానికి చెందినటువంటి పలువురు డమ్మీ ఇపిక్ నెంబర్లు కలిగినటువంటి ఓటర్ ఐడి కార్డులు తీసుకొని ఓటు హక్కు వేసేందుకు వచ్చారంటూ కూడా ఆరోపణలు చేశారు. వారిని పట్టుకునేటటువంటి ప్రయత్నం చేయగా వారు చెప్పా పెట్టకుండా వారి వద్ద ఉన్నటువంటి ఓటరు కార్డులను కూడా విడిచిపెట్టేసి వారు పరారైనటువంటి పరిస్థితి ఉందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ఏజెంట్లు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా ప్రస్తుతమే కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, ఆమె కుటుంబ సభ్యులు కూడా ఇక్కడికి చేరుకొని ఈ యొక్క పోలింగ్ బూత్ వద్ద పోలీసులతో వాదోపవాదానికి దిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడే బైఠాయించి నిరసన తెలిపేటటువంటి ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ఎన్నికల కమిషన్ సీరియస్ గా వ్యవహరించాలి అంటూ కూడా ఆరోపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ ఏజెంట్స్ ఇక్కడ ఉన్నారు. అమ్మ, ఏం జరిగింది వాస్తవానికి? ఈ రిగ్గింగ్ జరిగిందంటూ ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఎంతవరకు వాస్తవం? ఏం జరిగింది అసలు వాస్తవానికి? అయితే వాస్తవానికి ఏమైందంటే, మేము బూత్ లో 41లో ఏమైందంటే, ఆల్రెడీ ఓటర్స్ మెయిన్ ఓటర్ వచ్చేసరికి అది ఓట్ అయిపోయింది. ఓట్ అయిపోయినాక ఓటింగ్ తీసుకుని ఇంకొక ఆమె వచ్చింది. అది ఫేక్ ఓటు కొట్టుకొని వచ్చి నేను వేయాలి అనేసి అంటే అక్కడ ఓటే లేదు, నువ్వు వెళ్ళేస్తావు అనేసి 4 కార్డులు పట్టుకున్నారండి. పట్టుకుంటే అమ్మాయిని పట్టుకుంటే పారిపోయింది ఓటు వదిలేసి. ఇంకొక ముసలామని తీసుకొచ్చారు. ఆమెను పట్టుకునేసరికి ఆమె కూడా సైలెంట్గా జారుకొని వెళ్ళిపోయిందండి. ఇదేమి న్యాయం అనిపిస్తుంది వాళ్ళకి? ఆల్రెడీ ఈ బూత్ లో ఉన్నటువంటి ఓటర్లేనా వారు, లేదంటే ఇతర నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి ఓటర్స్? మాకు ఇక్కడ ఓటర్స్ అందరూ తెలుసు సార్. మేమంతా చూసాము, అందరినీ చూసాము. డోర్ టు డోర్ వెళ్ళాము, ప్రతి బిల్డింగ్కి వెళ్ళాము, గల్లీ గల్లీ ఇల్లుకి వెళ్ళాం. మేము 2 నెలల నుంచి కష్టపడుతున్నాం. ప్రతి నెల ప్రతి బూత్ ఇంటింటికి వెళ్ళాము, ఒక్కరు లేరు. కానీ మన ఇక్కడి నుంచి ఖాళీ చేస్తారంటే వాళ్ళు చెప్తారు కదా, వాళ్ళు కూడా చెప్తలేరు సార్. అన్ని ఓట్లే సార్. ఇప్పుడు దగ్గర చాలా పోలింగ్ అయినాయి.
అవి మాత్రం తీసుకోకపోతే మాత్రం మేము ఒప్పుకోం సార్. ఈసారి మాత్రం మా సునీతమ్మ అయితే అస్సలు ఒప్పుకోదు. ఇది ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు ఏంటి అసలు? అంటే దొంగోట్లు తీయమని అడుగుతున్నాం మేము. ఓకే, ఎట్లా ఇక్కడ మీరు బూత్ లో ఒక్క నిమిషం సార్, పోలింగ్ బూత్ లో ఒక డ్రగ్గింగ్ జరిగిందంటే ఆపేస్తారు. పోలీసులు ఆపాలి కదా సార్, ఎందుకు ఆపుతలేరు? రెగ్గింగ్ జరిగేటప్పుడు అది ఆపాలి, ఆపుతలేరు. లాస్ట్ టైం చిన్నది ఇష్యూ జరిగిందంటే గోపీనాథ్ అన్న ఉన్నప్పుడు ఇంత ఇష్యూ జరిగిందంటే ఇమ్మీడియట్లీ ఆపేశారు. ఇప్పుడు ఎందుకు ఆపుతలేరు? ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు ఆపుతలేరు? అంటే పోలీసులు కూడా వాళ్ళకే సపోర్ట్ సార్. మేము వాస్తవంగా చెప్తున్నాం, పోలీసులు కూడా వాళ్ళకే సపోర్ట్. ట్రెక్కింగ్ జరిగింది అనేది ఆరోపణలేనా, ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఏ విధంగా చెప్తా ఉన్నారు ఏంటి? కార్డులు ఉన్నాయి సార్, చాలా కార్డులు ఉన్నాయి మాకు దొరికి, చాలా కార్డులు ఉన్నాయి. మీ మీడియాకు కూడా వచ్చింది. డమ్మీ ఓట్లు 1000 ఓట్ల పైన ఉన్నాయి సార్. చాలా ఓట్లు ఉన్నాయి, చెప్పలేము, చాలా ఉన్నాయి సార్. స్థాయిలో కూడా ఇక్కడికి ఇతర ఐడెంటిటీ కార్డులు తీసుకొని వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటాం అనేటటువంటి చెప్తూనే వారు ఓటు వేసేందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేశారు. వారిని ఓటరు జాబితాలో వారి యొక్క ఓటు హక్కు లేకపోయినప్పటికీ కూడా మేము ఓటు వేసి తీరుతాం అనేటటువంటిది కూడా వారు చెప్తా ఉన్న నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ప్రస్తుతం మనము చూసుకోవచ్చు ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కావచ్చు. కొద్దిసేపటి క్రితమే ఇక్కడ కొంత గందరగోళమైనటువంటి సిచ్యువేషన్ అయితే ఏర్పడింది. పూర్తి స్థాయిలో కూడా ఒక గందరగోళమైనటువంటి వాతావరణం ఇక్కడ చోటు చేసుకుంది. అంతేకాకుండా బిఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి మాగంటి సునీత గోపీనాథ్ కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా కూడా ఈ యొక్క ఎన్నికకు సంబంధించి అనేక ఆరోపణలు వస్తా ఉన్నాయి. అంతేకాకుండా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడికి చేరుకునేటటువంటి అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ కావచ్చు. అంతేకాకుండా ఇక్కడికి ఇతర ప్రాంతాల ఇతర నియోజకవర్గాలను తీసుకువచ్చి ఓటు హక్కు వేయిస్తా ఉన్నారు, రెగ్గింగ్ చేయిస్తా ఉన్నారు అనేది కూడా ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. కొంత ఇప్పటి వరకు గందరగోళమైనటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడే బైఠాయించి నిరసన తెలిపేటటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కొంత పోలీసు బలగాలు అంతేకాకుండా కేంద్ర బలగాలు కూడా వారిని కంట్రోల్ చేసేటటువంటి ప్రయత్నం చేశాయి. ఇక్కడ నుంచి వారిని పంపించేటటువంటి ప్రయత్నం చేసి ఇక్కడ కొంత శాంతియుతమైనటువంటి వాతావరణం నెలకొల్పేటటువంటి ప్రయత్నం అయితే పోలీసులు చేశారనేది అయితే చెప్పుకోవాలి రమణ. ఓకే, థ్యాంక్ యూ రాజు.